నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, ఈ మధ్య ఒక న్యూస్ విన్నాను. ఏంటంటే మోడీ నేను మా మదర్‌కి పుట్టలేదు. నన్ను డైరెక్ట్‌గా దేవుడి నుంచి వచ్చాను అని చెప్పేసి అంటున్నారు. అంటే దేవుడి నుంచి వచ్చాను అనే వర్డ్ బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. అంటే ఎందుకు అలా అలా ఎందుకు అన్నారంటారు? అంటే ఒక దైవ స్వరూపుడును అన్నట్టుగా మాట్లాడారు. ఒక స్వామీజీ మాట్లాడినట్టు. అంటే ఒక ప్రధానమంత్రి అయ్యుండి ఎందుకంటారు? ఆయనకి ఈ మధ్యన జై శ్రీరామ్ టెంపుల్కి వచ్చిన రెస్పాన్స్ చూసి రావుల వారే పంపించారని లెవెల్లో జనాలకి మతాన్ని వాడుకుని ఓట్లు సంపాదించాలనుకునే ఇది వచ్చేసింది అంట. 75 ఏళ్ళు వచ్చేసి ఆయన యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ప్రకారంగా రిటైర్మెంట్ అయిపోయినట్టు లెక్క. ఇదే విధంగా ఎల్కే అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ తప్పించారు, కావాలని తప్పించారు. ఆ విధంగా ఈయన తప్పుకోవాలి. తప్పని ఏ యోగియో ఏ అమిత్ షా అవ్వాలి. అదే జరుగుద్ది. అది ప్రజల్లో నుంచి రావడం కోసం వాళ్ళు చూస్తున్నారు. మరి వాళ్ళ పక్కన నుండి చేయించకూడదు కదా. కాకపోతే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అవుతారంటే వద్దంటాడా. కాకపోతే ఆయన అందరు మోడీ గారు అవుతారు. మోడీ మార్క్ని ఉపయోగించుకుంటే ఈ 10 సంవత్సరాలు కాలం గడిపేశారు. డిజిటల్ మార్కెటింగ్లో బాగా హెల్ప్ చేసిన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చాలా మందిని పెద్ద వాళ్ళని హైర్ చేసి డిజిటల్ మార్కెటింగ్లో ఒక ఎవల్యూషన్ పట్టుకొచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ బాగా వాడుకున్న వ్యక్తుల్లో పొలిటికల్ పెద్ద ఫిగర్స్లో మోడీ ఒక ప్రపంచంలోనే. సో ఆ విధంగా అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏంటి, ఇప్పుడు దేన్ని నమ్ముకున్నాడంటే సౌత్లో అసలు ఏమీ లేదు. అసలు ఎవరో పెద్ద లైక్ చేయరు బీజేపీని. 4 అనుకోకుండా కర్ణాటక వచ్చింది, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మళ్ళీ ఓడిపోయి కాంగ్రెస్ ఇచ్చేసారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఇచ్చింది కాబట్టి బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనడం మళ్ళీ వచ్చేసింది. ఆంధ్రాలో జైల్లో పెడతా ఉన్న భయపెట్టి ఈడీని ఉపయోగించుకుని నయానా భయానా 2 పద్ధతులు ఉంటాయి. నేను నయానా అంటే మంచిగా రంగు తీసుకుంటాను, అది భయపెట్టి లాంగ్ తీసుకుంటాను, ఖచ్చితంగా చంపేస్తాను. అర్థమైందా? ఏదో విధంగా పడతా ఉంటాడు మనిషి. అతను వాళ్ళు ఎన్నో మంది అంటే భయం పెట్టి ఈడీని అనే డిపార్ట్మెంట్ వాడేసుకుని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడేసుకుని సెంట్రల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు జైల్లో పెట్టేస్తావు, అవి పెట్టేస్తావు, ఇవి పెట్టేస్తామని ఒకసారి పెట్టి చూపించారు చంద్రబాబు నాయుడు. జగన్ మీద గెంటేశారు. అది జగన్, కేసీఆర్, బీజేపీ కలిసి చేసింది కుట్రే ఉంది. అది ఆల్రెడీ కేసులు ఉన్నాయి. జగన్ కొన్న కేసులు లాంటి కొన్ని ఇంకా 100 రేట్లు ఉన్నాయి. ఆ జడ్జిల్ని, వాళ్ళ క్యాష్ జడ్జిల్ని వాళ్ళు ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నాటకం ఆడాడు. నేను మీ బాబాయ్ నన్ను అరెస్ట్ చేయించలేకపోయాడు అని వైఎస్ఆర్ అన్నాడు. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ అక్కడ వాళ్ళ యొక్క కూటమి ఉంటుంది. ఈ కూటమి కాదు, కమ్మ కూటమి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకుంటే అతను ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు ఎన్ని తెలుసు మోడీకి. మోడీ ఏముంది, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ ద్వారా ఏ డిస్ట్రిక్ట్లు ఎంతమంది ఉన్నారు, కాపులు 27%, కమ్మ 3.5%, రెడ్డిస్ 6%, బీసీలు, ఎస్టీలు అన్ని కలిసి 49% అని అన్ని తెలిసి వాళ్ళకి. ఏ విలేజ్ లో ఎవరెవరు ఎక్కువ ఉన్నారో కూడా మొత్తం స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఎవడో అన్నాడు కదా, జగ్గి వాసుదేవ్ గడ్డ మెంచుకుని ఇది చూస్తారన్నమాట. ఎవరికే దాని పేరు ఇంటికి వచ్చారు. ఇప్పుడు అలాగే అయిపోయాడు అనమాట. పేరు ఇచ్చేయాలి, నా పేరుతోటే అసలు మోడీ అనే మార్క్ తోటే గెలిచేవని ఇతర దేశాల్లో ఇతనికి పట్టిన బ్రహ్మరథాన్ని చూసి అతను మెస్మరైజ్ అయిపోతున్నాడు. ఓకే, అయిపోయి ఏదో వాగేస్తాడు. మొన్న ఏదో మీటింగ్ లో వాగాడు అనమాట. మా మదర్ ఆవిడ పోయే వరకు మా మదర్ అనుకునేవాడిని, పోయిన తర్వాత అర్థమైంది దాన్ని యాక్చువల్గా నేను మా మదర్కి పుట్టినవాడిని కాదు, ఆ దేవుడే నేను పంపించాడు అంటే దైవాంశ సంభూతుడని, ఒక జీసస్ క్రైస్ట్ లాగా. దాని తర్వాత ఎవరు, షిరిడి సాయిబాబా, సత్ సాయిబాబా, వీళ్ళకే ఎంతో భక్తి శ్రద్ధలతో జనాలు పూజించారని మనకు తెలుసు. సో ఇప్పుడు రిలీజన్తో దెబ్బకూడదాం అని చెప్పేసి వీళ్ళకి ముస్లింకి రిజర్వేషన్ లేదు, అవి లేదు, ఈ లేదు, వాగుతున్నాడు. ఇవన్నీ కూడా బయట పెట్టింది. నేను అలా మళ్ళీ చెప్తున్నాను, చూడకపోతే చూడండి. ధ్రువ్ రాథీ అని ఒక అబ్బాయి యూట్యూబర్, నేను అలా చెప్పాను 2-3 నెలలు చెప్తున్నాను. అది మన వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేసి చెప్తారు, దాన్ని తెలుగులో కూడా డబ్ చేసి చెప్తారు. అతను అన్ని చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే చాలా చాలా బాగా చెప్పాడు. మోడీ కంటే పాపులర్ ఇప్పుడు ఇండియాలో.
రాహుల్ గాంధీ కంటే పాపులర్ అయిపోయాడు. మిలియన్స్ మీద ఉన్నారు సబ్స్క్రైబర్స్. వ్యూయర్షిప్ అంటే పెట్టిన 2 గంటలకే 1 మిలియన్ చూస్తారంటే ఏంటి, 1 మిలియన్ విదిన్ 4-5 hours. సో అతని సంపాదన అలా పక్కన పెట్టినా కూడా అతను అంత ధైర్యం. యాక్చువల్గా అతను వేరే కంట్రీలో ఉంటే ఆపరేట్ చేసేవాడు అనమాట మొన్నటి వరకు. ఇప్పుడు మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ అతను చదువు కోసం, జీవనోపాధి కోసం కింద నుంచి పైకి వచ్చి అక్కడ ఇక్కడ వర్క్ చేసుకుంటూ తనకి బాగా హెల్ప్ చేసి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి షూట్ చేసి ఎయిట్ చేస్తూ ఉంటుంది, చేస్తాడు. సో అది కాంబినేషన్ అంటే ఐ లైక్ ఇట్. ఇప్పటికీ నేను ఎప్పటి నుంచి చూస్తున్నా అతను దాన్ని చూస్తుంటే నాకు హిందీ కూడా బాగా వస్తూ ఉంటుంది. తను హిందీలో చెప్తాడు, ఇంగ్లీష్ కాదనమాట. దాన్ని ఇప్పుడు కింద సబ్ టైటిల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏమో ఏ భాష కావాలంటే ఆ భాష వాళ్ళు వాడుకున్నారు. అతను మొత్తం బయట పెట్టాడు ఈ మధ్య మనం 23 నిమిషాలు చేసి మోడీ మీద. ఇతను ఈ మనోడు ఏదో వాగుతున్నాడు. ఇప్పుడు ఆయన మీద గౌరవం కూడా ఎందుకు పోతుందంటే ఇటువంటి మాట్లాడటం కూడా యాక్చువల్గా నేను దేవుడు పంపించాడు ఇవన్నీ ఏం చేస్తాడు. ఆ జగ్గి బాబు చేసిన చూసి మనోడు ఇరగలాడిపోతాడు అనిపిస్తున్నాడు. అతను మా ఆర్డినరీ పర్సన్. వాళ్ళ వైఫ్ చచ్చిపోతే దాని అదే పెద్ద కాన్స్పిరసీ తెలుసా మీకు. కూతురు ఒక అమ్మాయి కూడా తెలియందే. జగ్గి బాబు చేసిన అతను సద్గురు అంటారు కదా, ఏ వాడుతూ ఉంటాడు. కొన్ని బాగుంటే 40% వాగుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. యాక్చువల్లీ ఇతని గురించి చెప్పాను, రజనీష్ గురించి చెప్పాను, సత్యసాయి బాబా గురించి చెప్పాను యాక్చువల్గా. సో ఇతనికి అతను ఉన్న పాపులారిటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిపోతాడు. జగ్గి బాబు సద్గురు అతను ఎన్ని మనోడు ఒంటరిగా ఉండి ఆలోచించుకుంటాడు అనమాట. ఏ విధంగా మనం ఓట్లు సంపాదించవచ్చని. అది విపరీత బుద్ధి వినాశకాలి అంటారు కదా, ఆ విధంగా వచ్చే బుద్ధులు తప్పితే అదే ఈస్ట్ లైక్ హిమ్. ఎందుకంటే అది యోగా చేసి వేరే కంట్రీల్లో అతను మన పరపతి బాగా పెంచాడు. కొన్ని మంచి పనులు చేశారు. సిఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఆర్టికల్ 320 రేపు పొద్దున వస్తే మళ్ళీ పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా అది సాధారణమైన విషయం కాదు. అది తీసుకుంటారు ప్రయత్నిస్తే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు అది వేస్తారని ఇతను అంటాడు రాహుల్ గాంధీ. అది కూడా కొట్టి పాడేయకూడదు. ఏదో ఒక ధైర్యంతో అన్నాడు. అలాగా అంత ఈజీ కాదు ఈ ఓకే ఆక్యుపై చేసుకోవడం, మనం తిరిగి తీసుకోవడం అనేది. ఏమో తీసుకుంటారా మరి. వాళ్ళ దగ్గర మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే వరల్డ్ వార్ వచ్చేస్తాం. ఎవరికి ఇష్టం లేదు వాటి మీద అనుభవం నాశనం అయిపోతుంది. సో ఇతర మటుకు మాట్లాడే మాటలను వయసు అయిపోయే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండకూడదు, చీఫ్ మినిస్టర్గా ఉండకూడదు. వాళ్ళకి పవర్ దాహంతో ఉంటారు. వాళ్ళు ఏదైనా చెడ్డ పని చేయొచ్చు. ఎందుకంటే డేపో చచ్చిపోతున్నారు కదా. అంచేత బాగా వయసు ఉన్న వాళ్ళని ఈ పొలిటికల్ పెద్ద సీట్లలో కూర్చోబెట్టకూడదు. ఇది నా యొక్క స్టడీ. ఇది నెవర్ అలౌ ఎన్ ఓల్డ్ పర్సన్ టు సిట్ ఇన్ ద రూలింగ్ చైర్. చాలా డేంజర్. అంటే ఈ టైమే కదా సార్ ఏమన్నా చెయ్యాలి అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అంతా అయిపోయింది, ఏముంటుంది సార్. అందుకనే నొక్కుతాడు వేట. వాడికి జరగదు, అన్యాయం జరిగిందని ఫీల్ అయితే ఒక బటన్ నొక్కమంటే నొక్కితే పాకిస్తాన్ మొత్తం ఎగిరిపోతుంది. అదే మీకు వాళ్ళు నొక్కుతారు. ఆటం బాంబ్స్ లో బతుకుతున్న మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు అటు ఉంటాడంటే ఆ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కడే చేయకూడదు. ఇట్ షుడ్ బి 65, 70 తర్వాత ఉండకూడదు. మ్యాక్సిమం 75. 75 దాటిన తర్వాత మీరు ఉంచారంటే గాడు ఇదిలో ఉంటాడు. సగం ఇప్పుడు బైడెన్ ఉన్నాడు, ఫ్లైట్ నుంచి కింద దిగలాడాడు. ఎవరిని పట్టుకోవాలి, 2-3 సార్లు పడబోయారు. కానీ అదే ఏజ్ లో ఉన్న అతను వేరే, ట్రంప్ వేరే, మంచి శక్తి ఉన్నవాడు. ఎన్ని చేసిన మందు కొడడు. అతనికి ఉన్న బ్యాటలో అందమైన అమ్మాయిని పక్కన మనకి పెట్టుకుంటాడు శక్తి కోసం. అంతే మంచి బిజినెస్ మ్యాన్. ఎన్ని 5 స్టార్స్ ఉంటాయి. వెరీ రిచ్ ఫిల్, నాట్ లైక్ బైడెన్. మామూలుగా క్రమేవిగా పెరిగాడు అంతే తప్పితే కంపేర్ టు అతనే బెటర్. ఈ వేస్ట్. ఇప్పుడు ఆలోచించి రేపు పొద్దున్న మేడం గుర్తు చేయాలి. ఏజ్ ప్రకారంగా డిమినిషియా వచ్చేస్తుంది అతనికి, ఎవరికి బైడెన్కి. సో అదే ఏజ్ లో చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఇళరాజా ఉన్నాడు 83, స్టిల్ యూ కెన్ థింక్. ఉంటారు నాగేశ్వరరావు గారు చచ్చిపోయే వరకు కూడా ఈజ్ టు థింక్. ఇలా అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఏదో కోరిక వాంఛతోటి ప్రైమ్ మినిస్టర్ గా నేనే ఉండాలనుకునే పొరపాటు తీసేస్తారు. అతను ఇస్తారు. అతను వాళ్ళు అనుకున్న సీట్లు 400 వచ్చేసినాయి అంటే ఏదో జరిగినట్టు లెక్క. ఈవీఎంలో నాకు అనుమానం ఎందుకు వస్తుందంటే
లేకపోతే మట్టుకు వాళ్ళకి 250 కంటే ఎక్కువ రావు. ఓకే. అప్పుడు వాళ్ళు ఏదో విధంగా స్ట్రాంగ్ అపోజిషన్ అవుతారు, అందరూ కలిసి వాళ్ళన్నా ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్. కానీ అది ఎక్కువ కాలం ఉండదు అని అంటున్నాడు. అది కూడా ఇతరే చెప్పేస్తాడు మోడీ. వాళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఎక్కువ కాలం ఉండదు. అది కరెక్ట్. ఇండియాలో 10 మంది పార్టీలు కలిసి సంసారం సాగించడం జరగదు. స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఎవరో పెడతాడు. ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, దీదీ పెడద్ది, మమతా బెనర్జీ. ఆడే రాహుల్ గాంధీ 2 సంవత్సరాలు చేయడం, నేను 2 సంవత్సరాలు చేయాలి ప్రైమ్ మినిస్టర్ అని ఏదో బుష్ బాగుంది, ఇరిగిపోతుంది. అది ఈయనకి బాగా తెలుసు. అక్కడ వరకు ఇతను మాట్లాడచ్చు. వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు ఒకళ్ళు ఫామ్ చేసినా కూడా ఎక్కువ కాలం ఉండదు. అంటే మేమే కరెక్ట్, ఓకే ఇవే కరెక్ట్ అనుకున్నప్పుడు నేను దేవుణ్ణి, అది నేను రాముణ్ణి, రాహుల్ గారు రిప్రజెంటేటివ్ని, అటువంటి మాటలు మాట్లాడకూడదు. అది ఎంతవరకు ఉంటుందో కొంతవరకే ఉంటుంది. రిలీజన్ పట్టుకుని నువ్వు పైకి వచ్చేయాలనుకుంటే క్రిస్టియానిటీ ఇస్ ద మోస్ట్ వ్యూడ్ వర్షిప్డ్ గాడ్ కదా. క్రిస్టియానిటీ, ఇస్లాం దే ఆర్ మచ్ బిగర్. రిలీజన్ పట్టు రాకూడదు. అలా పట్టుకొచ్చడం వల్ల కదా వాళ్ళు ఫెనటిక్స్ అయిపోయారు. ఇస్లాంలో చాలా మంది టెర్రరిస్ట్ కింద ఎందుకు అయ్యారు? అది హిందూజంలో పట్టుకొస్తుంటాడు మనవాడు, నేను దేవుణ్ణి అయిపోయాను, అది అయిపోయాను. కొంచెంసేపు మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ ఇలా మాట్లాడిస్తారంటే, లేదు మేము ఆర్ఎస్ఎస్ వదిలేసాం, ఆర్ఎస్ఎస్ మాకు వాళ్ళకి సంబంధం లేదు అని రకరకాలుగా ఏదో మాట్లాడదు. ఏదో విధంగా బై హుక్ ఆర్ కుక్ దే వాంటెడ్ టు గెట్ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ అయితే 2-3 మంచి పనులు చేస్తారు వాళ్ళు. కానీ దాని తర్వాత ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశత్వ పాలు వచ్చేస్తుంది. ఎవడా పోజిస్తే వాడు ఉన్నటువంటి కూడా ఎవడా పోజిస్తూ నిన్న ఏరడం చెప్పు మన పబ్లిక్లో ఉంటాం కదా, మీరు నన్ను షూట్ చేస్తారు, బయట పెడతారు. అప్పుడు వాడు వెళ్ళి మూసేది అంటారు. ఏమాత్రం కూడా ఎగరెస్ట్గా మాట్లాడడం ప్రతి ఒక్కరిని మూసేస్తారు. వాళ్ళకి కానీ 400 సీట్లు వచ్చి గెలిస్తే గొట్టాగొట్టుగా వచ్చినాయి అనుకోండి హంగలాగా, అప్పుడేం చేయలేదు. ఎందుకంటే అపోజిషన్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈసారి గెలిస్తే బెటరు, అసెంబ్లీలో మాట్లాడడానికి కనీసం ఉంటారని చెప్పేసి. జగన్ మళ్ళా గెలిచినా కూడా ఒక 50% అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలనుకున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఆయన యొక్క దేవుడి యొక్క రహస్యం. దేవుడి గారికి బొంగు కాదు కానీ నోబడీ వాజ్ జడ్జ్డ్ బై గాడ్, ఇంక్లూడింగ్ సద్గురు, ఇంక్లూడింగ్ సత్యసాయిబాబా, ఎవ్రీబడి ఈజ్ హియర్. వాళ్ళు కొంత ఎక్స్ట్రా సైకిక్ పవర్స్ ఎవరో ఉండి ఉండొచ్చు. ఎక్స్ట్రా సైకిక్ పవర్స్ విత్ కాన్షియస్. బాలయోగి 2 వరకు మీకు తెలియదు. పెద్ద బాలయోగి, చిన్న బాలయోగి అమలాపురంలో. ఆయన కనీసం మగవాడు కాదు, ఆయన అలా తపస్సులో కూర్చునేవాడు ఒక 20 ఏళ్ళు. ఆయన భజన 2 రోజులకోసారి భోజనాలు పెడితే తినేవాడు. పెట్టేవారు, కిటికీలో వచ్చి పెట్టేవారు అనమాట. మేము వెళ్ళాం. ముమ్మిడివరం అయింది, అది పేరు ముమ్మిడివరం బాలయోగి అంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి కట్టారు. ఆయన ఎక్కడ కూడా వాగలేదు. ఆయన గొడవ అలా వచ్చి కూర్చున్నాడు అంతే. బీసీ ఏదో ఆయన యాక్చువల్ ఎస్టీఓ, బట్ ఈ వాజ్ వర్షిప్డ్ బాలయోగి గురించి. అలా చాలా మంది ఉన్నారు. బయటికి వచ్చి చెప్పింది ఈ సద్గురు ఒకటే. ఇతరు కూడా దేవుడే ఉండవు. దేవుడు అంటే కొడతారు. దేవుడు అంటే ఏం చెప్తా ఉంటాడు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం, స్ట్రీట్కి చెప్పడం, ఏదని దొంగతీరుడికి చెప్తూ ఉంటాడు. జగ్గి వాసుదేవ్. సో అతని యొక్క పాపులారిటీ బాగా పెరిగిపోయింది. ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఐఐటి, ఐఐఎం అటువంటి చోట్ల మాట్లాడుతున్నా అంటే ఈ సపోజ్ టు బి ప్రూవెన్ ఇంటలెక్చువల్, అంతేం కాదు. నాట్ దట్ మచ్. ఏదో చెప్తూ ఉంటాడు. మాటకారే ఉంటే ఏదో చెప్పచ్చు. ఏదో పెట్టి మీద పెట్టి నాకు ఎలా పిల్లలు పుడతారండి, పుడతారా లేదా అంటే దానికి నవ్వుతాడు అప్పుడు ముందు. ఎలా పిల్లలు పుడతారండి నవ్వుతాడు. అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పేది ఆ ఎక్స్ప్రెస్ నవ్వుతూ సద్గురు నవ్వుతూ ఉంటాడు అనమాట. అది ఎందుకు నవ్వడం నాకు అర్థమవుతుంది. కింద నుంచి కాలుతూ ఉంటుంది అనమాట. అడిగిన దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పకుండా నవ్వుతాడు ఏంటండి. సో కథకున్న పాపులారిటీ మరి చూడు, మన శివరాత్రి చేస్తాడు. ఎంతమంది డీజే వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అందరూ డెడికేట్ అయిపోయారు. సో ఆ పాపులారిటీ ఎప్పుడు కూడా రిలీజియన్ అనేది ఇప్పుడు మన హేమ వాడినట్టు డ్రగ్ లాంటిది అనమాట. ఈషా ఫౌండేషన్ లాంటి వ్యక్తులు ఎవరైనా రన్ చేస్తుంటే వాడెవడో ఆశాజీయో ఎవడో బొక్కలో పడేశారు కదా, వాడి కొడుకు అమ్మాయిలు. ఇప్పుడు అదేదో రామ్ రెహమాన్ అని కూడా ఎవడో ఇంకా దొంగగా కొడుకాడు. కొన్ని 100 డెడ్ బాడీస్ దొరికినాయి కింద. వీళ్ళ ఎక్కువ నమ్మేస్తారన్నమాట. ఈ దేవుడు పేరు చెప్పేది చేస్తానంటే నమ్మేసి
వాళ్ళ డబ్బు, చాలా మంది డబ్బు కావాల్సి కూడా అక్కడ ఉంటారు. కొంతమంది వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చుకుంటాకి మెయిన్ ది మనీ వాట్ ఎవర్ సక్సెస్గా వాడుకుంటారు. ఇక సద్గురు అలా కాదు, కానీ సద్గురు ఒక ఒక కోయంబత్తూరు అంత ల్యాండ్ అలాగే వచ్చింది నీకు, హూ హాస్ గివెన్ యూ? దానికి లీగల్గా నేను చెప్తూ ఉంటాడు, లీగల్గా డిడ్ యూ బై? ఎంత పెద్ద ఏరియా అది, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శివ. లార్డ్ శివ ఉన్నాడంటే శివ్ అనేది యాక్చువల్లీ దర్ ఇస్ నథింగ్, ఇట్స్ కాల్డ్ నథింగ్ అని. ఈయన అక్కడ విగ్రహం కట్టాడు. నథింగ్ అని మళ్ళీ ఎవరన్నా కాంట్రడిక్ట్ చేస్తే మళ్ళీ అది చెప్తాడు. శివ్ అంటే ఇట్స్ ఓపెన్ అని, శివుడికి ఆకారం లేదు. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్తే వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతాం. కాకపోతే అక్కడ పెద్ద విగ్రహం కట్టాడు. మన అందరికీ శివుడు అంటే ఇష్టం కాబట్టి ఇంకా శివుడు అంటే అలా మనసులో ఇలా ఉంటుంది, ఒక పాము ఉంటుంది, గంగ ఉంటుంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తారు అనమాట. దర్ ఇస్ నథింగ్ లేదు, శివ్ తత్వం అంటారు. శివ్ అంటే నథింగ్. ఓకే, దాని మీద ఒక పెద్ద బుక్ ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. పీపుల్, వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ హ్యావ్ డన్ ఎ రీసెర్చ్ ఆన్ హిందూయిజం అండ్ దిస్ ఇస్ నాట్ హిందూయిజం. శివ తత్వ ఈజ్ డిఫరెంట్. ఈయన శివుడి పేరు చెప్పి బతికేస్తాడు, కొంతమంది వెంకటేశ్వర పేరు చెప్పి బతికేస్తూ ఉంటారు. లాల్కేళ్ళకి పడదు, దేర్ ఆల్ వైష్ణవాస్. వెంకటేశ్వరాన్ని పూజించి అర్థమైంది మీకు? కృష్ణం నారాయణం, కృష్ణం మాధవం మధుసూదనం, హరిం నరహరిం రామం గోవిందం దదివామం, వీళ్ళంతా కలిసి వైష్ణవైట్స్. శివుని లైక్ చేయడు. కొంతమంది శివుని లైక్ చేస్తారు. మా గురువు గారు విశ్వనాథ్ గారు యోగులు వాళ్ళందరూ అన్నమాట. బ్రాహ్మిన్స్ లో వచ్చింది ఈ గొడవ అంతా. శైవాస్ అంట, దే డోంట్ వర్షిప్ మళ్ళీ అది. మీకు అర్థమైందా? ఇన్ని ఉన్నాయి హిందూయిజంలోనే తెరచు. బట్ శివ ఇస్ నాట్ అ హిందూ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ యూనివర్సల్, ది ఎంటైర్ క్రియేషన్ యూ కెన్ సీ ఆన్ దట్ శివలింగ్. ప్రపంచం అంతా కూడా అందులోనే ఉంది. ద మీనింగ్ బిహైండ్ దట్ శివలింగ, దట్ ఈస్ కాల్డ్ శివ తత్వం అంటారు అనమాట. యాక్చువల్గా నాకంటే బాగా మాట్లాడి ఉంటారు. ఎవడో పెడతాడు ఇది చూసి, నీకు ఇంకా బాగా తెలియలేదు, ఇంకా ఉందండి వచ్చి చెప్పాను. మా ఇంటికి వస్తేనే నేను కెమెరా పెట్టి షూట్ చేస్తాను. ఎవడు కామెడీలు పెడతాడు, మతంతో పేరు చెప్పిన మూర్ఖుడు అన్నాడు. అంత మూర్ఖత్వం వెళ్ళకూడదు, మనం ఒక లెవెల్ వరకు చెప్పుకోవాలి. అంతేగాని మోడీ గారి లాగా ఇప్పుడు మా అమ్మ పుట్టలేదు, నేను ఎవరు పుట్టావు ఒక టీం కోసుకున్నావు అన్నీ అయ్యి ఎవరు పుట్టేవాడు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాడు కొంతమంది చూస్తూ ఉంటారు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి. బీజేపీ వీళ్ళు పేదారు తెలుసా మీకు? దేశం అంతా ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కరికి నెలకు ఒక 50,000 అలాగే ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వేరేగా చెప్తూ ఉంటారు. ఈయన చేసిన పనులు, బీజేపీ చేసిన పనులు కొన్ని మంచివి ఉన్నాయి. దే ఆర్ సమ్ గుడ్ వర్క్స్. ఆ రిఫర్మేషన్ రావాలి. పాతకాలంగా పెట్టుకున్న రాజ్యాంగాన్ని మార్చాలి. వాళ్ళు వస్తే మారుస్తారు. కాకపోతే అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. ఎవరైనా కూడా ఇవ్వాలని. ఏమో నీకు బొటాబొటిగా వస్తే ఈసారి జగన్ మోడీకి వేయకపోవచ్చు, నా కేసులు కొట్టేయాలని కండిషన్ పెట్టి కాంగ్రెస్కి వేయచ్చు సెంట్రల్లో. ఎనీథింగ్ మై హ్యాపెన్ టు దిస్ గాడ్. మోడీ ఈజ్ హియర్ ఆఫ్టర్వర్డ్స్. దాని ఏమన్నా అర్థం లేదు. దానికి ఏదో పేరు పెట్టాలి ఇప్పుడు, గాడ్ జీలా లాగా. మోడీ ది గాడ్ జీలా. గాడ్ జీలా అంటే అది వింత జంతువు. అది ఆ గాడ్ జీ అని వస్తుందో పెట్టాను సరదాగాను. ఆయన ఏమిటంటే నాన్ సెన్స్. బట్ ఈజ్ జస్ట్ ప్రైమ్ మినిస్టర్, డన్ సమ్ వెరీ గుడ్ వర్క్స్. అంతేగాని కొత్త పాఠం పెట్టాడన్నమాట. దేవుడిని అని పెట్టి జనాలు ఓట్లు వేస్తారని చెప్పేసి. ఇప్పుడున్న జనరేషన్ వీపీలు కాదు, ధ్రువ రాతి లాంటి 100 మంది బయలుదేరుతారు అక్కడి నుంచి. అంతే. దే విల్ టెల్, బికాజ్ డోంట్ బి మూర్ఖత్వంతో ఉండకూడదు. బట్ దే హావ్ డన్ సమ్ గుడ్ వర్క్స్. వాళ్ళు వస్తే మటుకు రాజ్యాంగాన్ని మార్చుతారు అనేది మటుకు, కానీ మార్చి అందులో కొన్ని మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. డెఫినెట్గా కొన్ని మంచివి ఉంటాయి. రిజర్వేషన్ అంటే ఉండకూడదు, కానీ నాకు ఇష్టం ఉండదు. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకే ఉండాలంటాను నేను. పేదరికానికంటే కింద ఉన్న వాళ్ళకి, బ్రాహ్మిన్స్కి, కమ్మాస్కి, కాపుస్కి, బాల, మాది అందరికీ ఉండాలి. అంతేగాని ప్రతి దాంట్లో రిజర్వేషన్ అంటే ఐఏఎస్ రాస్తాడు, నీకైతే 4 సబ్జెక్టులు, నీకైతే 10 సబ్జెక్ట్ అంటే ఎలాగా? డాక్టర్ ఉంటాడు, వాడికి ఏమి రాకుండా డాక్టర్ అయితే ఉన్న వల్లే ఆపరేషన్ చేసి కత్తులు వచ్చిపోతాం లోపల. ఎస్టీ వాళ్ళకి ఇస్తారు కొంతమంది. ఎందుకు ఇవ్వాలన్నారు? డబ్బులు. దట్ ఈస్ గివ్ దమ్, నాట్ ఓన్లీ మాలామాదిగా, గివ్ టు కాపు, కమ్మ, బ్రాహ్మిన్స్. వాళ్ళ చదువు కోసం ఎవరైతే బిలో పవర్టీ లైన్ అంటారు, బీపీఎల్ అంటారు, వాళ్ళకి ఇవ్వండి.
ఆ టైప్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టాలి. అదే ఈ మదర్ రిజర్వేషన్స్ అన్ని క్యాన్సిల్ చేయడం అనే పద్ధతి మటుకు వాట్ బాడీ ఈస్ టెలింగ్ ఇస్ కరెక్ట్. ఓకే. ఓకే సార్.